మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవరా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. త్రిబుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా వచ్చిన చిత్రం. త్రిబుల్ ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సోలో హీరోగా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమా విడుదలైనప్పుడు మిక్స్డ్ టాక్స్ రియాక్షన్స్ వచ్చాయి. కొందరు సినిమా బాగుందని అంటే మరికొందరు మాత్రం కొరిటాల శివ బాహుబలిని కాపీ చేశాడని కామెంట్ చేశారు. సినిమాకు అనిరుద్ మ్యూజిక్ అద్భుతంగా కొట్టాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయిందని ఫ్యాన్స్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సినిమాలో ఫైట్స్ హైలైట్ అని చెప్పాలి. ముఖ్యంగా ఈ సినిమా ఫ్యాన్స్కైతే పునకలను తెప్పించిందని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో ఎన్టీఆర్ యాక్టింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కుమ్మేశాడు. సైఫ్ అలీ ఖాన్, నటుడు శ్రీకాంత్ కీలక పాత్రలో నటించారు. జాన్వీ కపూర్ ఎన్టీఆర్ సరసన మెరిసింది. జూనియర్ ఎన్టీఆర్ ఈ మధ్య దేవరా మూవీ సక్సెస్ మీట్ లో పలు ఇంటర్వ్యూల్లో హరి అనే వ్యక్తిని పొగిడారు. జూనియర్ ఎన్టీఆర్ ఈ మధ్య దేవరా మూవీ సక్సెస్ మీట్ లో పలు ఇంటర్వ్యూలలో హరి అనే వ్యక్తిని పొగిడారు. పలు సందర్భాల్లో జూనియర్ ఎన్టీఆర్ హరి అని పేరును ప్రస్తావించడంతో సంచలనంగా మారింది. దీంతో ఈ హరి ఎవరా అని తారక్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వెతుకుతున్నారు. హరిని చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటారని ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ హరి ఎవరంటే తారక్ వాళ్ళ అన్నయ్య అయిన కళ్యాణ్ రామ్ భార్య తమ్ముడే. కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ సినిమాలకు సంబంధించిన విషయాలను అన్నీ అతనే చూసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఈ హరి వచ్చిన తర్వాతే తన ఫ్యాన్స్ కి తారక్ కి మధ్య దూరం పెరిగిందనే వార్తలపై ఎన్టీఆర్ ఇలా రియాక్ట్ అయ్యారు. దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఎంతో గ్రాండ్ గా చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. కానీ అనూహ్యంగా సెక్యూరిటీ ఇష్యూ కారణంగా ఈవెంట్ రద్దయిన సంగతి తెలిసిందే. దేవరా సక్సెస్ మీట్ ని ఘనంగా నిర్వహించాలని ప్రయత్నించిన మూవీ యూనిట్ కి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. సక్సెస్ మీట్ కి ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో చిన్నగా ఒక సక్సెస్ పార్టీని మూవీ యూనిట్ ఏర్పాటు చేసింది. ఈ మీటింగ్ లో ఎన్టీఆర్ పలు విషయాలను పంచుకున్నాడు. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవరా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. త్రిబుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా వచ్చిన చిత్రం. త్రిబుల్ ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సోలో హీరోగా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమా విడుదలైనప్పుడు మిక్స్డ్ టాక్స్ రియాక్షన్స్ వచ్చాయి. కొందరు సినిమా బాగుందని అంటే మరికొందరు మాత్రం కొరిటాల శివ బాహుబలిని కాపీ చేశాడని కామెంట్ చేశారు. సినిమాకు అనిరుద్ మ్యూజిక్ అద్భుతంగా కొట్టాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయిందని ఫ్యాన్స్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సినిమాలో ఫైట్స్ హైలైట్ అని చెప్పాలి. ముఖ్యంగా ఈ సినిమా ఫ్యాన్స్కైతే పునకలను తెప్పించిందని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో ఎన్టీఆర్ యాక్టింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కుమ్మేశాడు. సైఫ్ అలీ ఖాన్, నటుడు శ్రీకాంత్ కీలక పాత్రలో నటించారు. జాన్వీ కపూర్ ఎన్టీఆర్ సరసన మెరిసింది. జూనియర్ ఎన్టీఆర్ ఈ మధ్య దేవరా మూవీ సక్సెస్ మీట్ లో పలు ఇంటర్వ్యూల్లో హరి అనే వ్యక్తిని పొగిడారు. జూనియర్ ఎన్టీఆర్ ఈ మధ్య దేవరా మూవీ సక్సెస్ మీట్ లో పలు ఇంటర్వ్యూలలో హరి అనే వ్యక్తిని పొగిడారు. పలు సందర్భాల్లో జూనియర్ ఎన్టీఆర్ హరి అని పేరును ప్రస్తావించడంతో సంచలనంగా మారింది. దీంతో ఈ హరి ఎవరా అని తారక్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వెతుకుతున్నారు. హరిని చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటారని ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ హరి ఎవరంటే తారక్ వాళ్ళ అన్నయ్య అయిన కళ్యాణ్ రామ్ భార్య తమ్ముడే. కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ సినిమాలకు సంబంధించిన విషయాలను అన్నీ అతనే చూసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఈ హరి వచ్చిన తర్వాతే తన ఫ్యాన్స్ కి తారక్ కి మధ్య దూరం పెరిగిందనే వార్తలపై ఎన్టీఆర్ ఇలా రియాక్ట్ అయ్యారు. దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఎంతో గ్రాండ్ గా చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. కానీ అనూహ్యంగా సెక్యూరిటీ ఇష్యూ కారణంగా ఈవెంట్ రద్దయిన సంగతి తెలిసిందే. దేవరా సక్సెస్ మీట్ ని ఘనంగా నిర్వహించాలని ప్రయత్నించిన మూవీ యూనిట్ కి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. సక్సెస్ మీట్ కి ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో చిన్నగా ఒక సక్సెస్ పార్టీని మూవీ యూనిట్ ఏర్పాటు చేసింది. ఈ మీటింగ్ లో ఎన్టీఆర్ పలు విషయాలను పంచుకున్నాడు.